మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను యమునా తీరంలోని రాజ్ఘాట్లో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కార్యకర్తల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఏఐసిసి కార్యాలయంలో ఉంచారు కూడా. దేశాన్ని ఆర్థిక దివాలా అంచుల నుండి కాపాడిన వ్యక్తికి, మాజీ ప్రధానికి ఖచ్చితంగా ఇలాంటి సముచిత గౌరవం ఇవ్వాల్సిందే. దాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ అదే టైంలో గతంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనే అంశం కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. వాస్తవానికి 1991లో ప్రధాని పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉంటే ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. అప్పటి నుండే దేశంలో సంస్కరణలు వేగవంతమయ్యాయి. కానీ పివి నరసింహారావు గారు చనిపోయిన తరువాత ఆయన భౌతిక కాయాన్ని ఏఐసిసి భవన్లో ఉంచేందుకు కూడా గేట్ల తాళాలు తీయలేదని, చివరికి సిడబ్ల్యూసి సమావేశం కూడా నిర్వహించలేదని చాలా మంది కాంగ్రెస్ నేతలే చర్చించుకుంటున్నారు. అసలు పివి నరసింహారావు గారి అంతిమ సంస్కారాల విషయంలో ఏం జరిగింది, ఎందుకు కాంగ్రెస్ మాతగా ఉన్న సోనియా గాంధీ అలా ప్రవర్తించారు అనే చర్చ కూడా ఇప్పుడు నడుస్తోంది. ఆ వివరాలు చూద్దాం. పివి నరసింహారావు గారి విషయానికి వస్తే 1991 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ సన్యాసం తీసుకున్నారు. రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. కానీ రాజీవ్ హత్య తరువాత కాంగ్రెస్ పార్టీ నుండి ప్రధానిని ఎన్నుకోవాల్సి వచ్చింది. అందుకు చాలా మంది పోటీలో ఉన్న సీనియర్ నాయకులు మాత్రం పివి నరసింహారావు గారి పేరునే చెప్పారు. ఆయనకు వివాదరహితుడిగా, మేధావిగా, ఆర్థిక నిపుణుడిగా పేరు ఉండడమే అందుకు కారణం. అయితే పివి నరసింహారావు గారు ప్రధాని పదవి తీసుకోవాలంటే ఎంపీగా గెలవాల్సి ఉంది. అందుకు రాజ్యసభ నుండి ఎన్నిక కావాల్సి ఉంది. కానీ పివి గారు అందుకు ఒప్పుకోలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే ప్రధాని కావాలని కోరుకున్నారు. ఆ టైంలో నంద్యాలలో గంగుల ప్రతాప్ రెడ్డి గారు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. అక్కడి నుండి పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు పివి నరసింహారావు గారు. ఆ టైంలో పివి నరసింహారావు గారు గెలవడం తెలుగు ప్రజల ఆకాంక్షగా మారింది. తెలుగువాడు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినందుకు సంతోషించిన ఎన్టీఆర్ గారు నంద్యాలలో టీడీపీ తరపున అభ్యర్థిని నిలపలేదు. మన తెలుగువాడు ఏ పార్టీకి చెందినవాడైనా కావచ్చు, కానీ ఆయన ప్రధాని అవుతుంటే మన తెలుగు వాళ్ళంతా గర్వపడాలి అని చెప్పారట. ఆ ఎన్నికల్లో గెలిచిన పివి నరసింహారావు గారు ప్రధాని అయ్యారు. అప్పట్లో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మెజారిటీ కూడా లేదు. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఖజానా దివాలా తీసింది. అప్పు ఇచ్చేవాడు కనిపించడం లేదు. రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కు తాకట్టు పెడితే 2500 కోట్లు వచ్చాయి. ఇవే కాదు, వారం గడిస్తే ప్రభుత్వం నడవలేని పరిస్థితిలో ఆయన ప్రధాని అయ్యారు. దేశాన్ని గట్టెక్కించారు. అప్పట్లోనే ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జేఎంఏ ముడుపుల కేసు కూడా తెరపైకి వచ్చింది. కానీ అవి ఆరోపణలుగానే మిగిలాయి. 1996 వరకు ఆయన ప్రధానిగా కొనసాగారు. 5 ఏళ్ల పదవీ కాలంలో పనిచేసిన గాంధీయేతర కాంగ్రెస్ ప్రధానిగా రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రధాని పదవి నుండి దిగిపోయాక ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రచనలకు ప్రాధాన్యం ఇచ్చారు. మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడిపిన తొలి వ్యక్తి కూడా ఈయనే. ఇక పివి నరసింహారావు గారు 2004 డిసెంబర్ 23న కన్నుమూశారు. అప్పటికి ఉమ్మడి ఏపీ సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ ఉన్నారు. ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం. పివి నరసింహారావు గారు 2004 డిసెంబర్ 23న ఉదయం 11 గంటలకు ఢిల్లీలో ఎయిమ్స్ లో చనిపోయారు. ఆయన చనిపోయిన విషయం కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు ప్రకటించారు కూడా. మధ్యాహ్నం 2 గంటలకు డ్రెస్సింగ్ పూర్తయ్యాక ఎయిమ్స్ నుండి మోతీలాల్ మార్గ్ వరకు భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. అప్పటికే చంద్రస్వామితో పాటు ఆయన కుటుంబమంతా అక్కడ చేరుకుంది. ఆ టైంలో కేంద్ర హోంమంత్రిగా ఉన్న శివరాజ్ పాటిల్ గారు పివి నరసింహారావు గారి చిన్న కుమారుడైన పివి ప్రభాకర్ రావు గారితో పివి గారి భౌతిక కాయాన్ని హైదరాబాద్ కు తీసుకెళ్లాలని సూచించారు. అప్పటి వరకు ప్రధానులుగా చేసి చనిపోయిన వారికి ఢిల్లీలోనే అంత్యక్రియలు చేసేవారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన ఏఐసిసి ఆఫీస్ కి కూడా తీసుకెళ్లి నివాళులు అర్పించేవారు. అలాంటిది పివి గారి భౌతిక కాయాన్ని ఏఐసిసి ఆఫీస్ కు తీసుకెళ్లకుండా డైరెక్ట్ గా హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పడంతో చాలా మంది నాయకులు, పివి గారి కుటుంబ సభ్యులు అప్పట్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతకుముందు 30 ఏళ్ల క్రితం ఆయన ఉమ్మడి ఏపీ సీఎంగా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా చేశారు. ఆయన జీవితమంతా కాంగ్రెస్ తోనే సాగింది. అలాంటప్పుడు ఢిల్లీలో అంత్యక్రియలు చేయకుండా హైదరాబాద్ కు తీసుకెళ్లడం ఏంటని కొందరు నాయకులు ప్రశ్నించారు. అప్పటికే శివరాజ్ పాటిల్ అసహనం వ్యక్తం చేశారట. ఓ సందర్భంగా మాటల మధ్యలో ఇక్కడ చేస్తే ఎవరూ రారు అనేశాడట.
దీంతో నాయకులకు అసలు విషయం అర్థమైంది. సోనియా గాంధీకి ఇష్టం లేదు కాబట్టే పీవీ గారి అంత్యక్రియలు ఢిల్లీలో చేయడం లేదనే చర్చ మొదలైంది. ఆ టైంలోనే సోనియా గాంధీ కుటుంబానికి అప్పట్లో సొంత మనిషిగా ఉండి ఇప్పుడు కశ్మీర్ విషయంలో వేరే కుంపటి పెట్టిన కుయుక్తుడిగా పేరున్న గులాం నబీ ఆజాద్ కూడా అక్కడికి వచ్చి పీవీ గారి భౌతిక కాయాన్ని హైదరాబాద్ కు తీసుకెళ్లాలని అభ్యర్థిస్తూనే కటువుగా చెప్పారని నాయకులు చెబుతారు. ఆ టైంలో ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏది చెబితే అదే జరిగే పరిస్థితి ఉండేది. పివి నరసింహారావు గారు చనిపోయిన రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనంతపురం టూర్లో ఉన్నారు. ఆయనతో అధిష్టానం ఏం మాట్లాడిందో తెలియదు కానీ తాము హైదరాబాద్ లోనే పివి నరసింహారావు గారి అంత్యక్రియలు ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పారట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. స్వయంగా వైఎస్ గారే పివి నరసింహారావు గారి చిన్న కుమారుడైన పివి ప్రభాకర్ రావు గారికి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారట. ఆ తరువాత పివి నరసింహారావు గారి భౌతిక కాయాన్ని ఆయన ఇంటికి తీసుకెళ్లారు. ఇక సాయంత్రం 6:30కు సోనియా గాంధీ ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు. ప్రధాని మన్మోహన్, ప్రణబ్ ముఖర్జీ కూడా ఆమె వెంట వచ్చారు. అంత్యక్రియలు ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు అని పివి ప్రభాకర్ రావును ప్రధాని మన్మోహన్ ప్రశ్నించారట. అందుకు పివి ప్రభాకర్ రావు బదులిస్తూ, వీళ్ళందరూ హైదరాబాద్ లో చేసుకోమంటున్నారు, కానీ ఢిల్లీనే కదా నాన్న కర్మభూమి, మీరు కొంచెం మీ కేబినెట్ సహచరులతో మాట్లాడి వారిని ఒప్పించండి అని అభ్యర్థించారు. దానికి మన్మోహన్ సింగ్ గారు తల అడ్డంగా ఊపారట. పక్కనే ఉన్న సోనియా గాంధీ సైలెంట్ గా ఉన్నారు, ఏమీ మాట్లాడలేదు. ఆ టైంలో సీనియర్ జర్నలిస్ట్ సంజయ్ బారు అక్కడికి చేరారు. ఆయనతో అప్పటి సోనియా గాంధీ సలహాదారుగా ఉన్న అహ్మద్ పటేల్ మాట్లాడుతూ, మీకు ఆ కుటుంబం బాగా తెలుసు, పీవీ గారి భౌతిక కాయాన్ని హైదరాబాద్ కు తీసుకుపోమని చెప్పు అన్నారని కూడా సంజయ్ బారు గారు తన పుస్తకంలో రాయడం గమనించవచ్చు. అప్పటికే రాత్రైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ కొన్ని మంతనాలు జరిగాయి. చివరికి పీవీ కుటుంబ సభ్యులతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ, అక్కడున్నది కూడా మన ప్రభుత్వమే, నన్ను నమ్మండి, భౌతిక కాయం హైదరాబాద్ తీసుకుపోనివ్వండి, అక్కడే గొప్ప స్మారక చిహ్నం కట్టిద్దాం అని చెప్పారట. దీంతో పీవీ గారి కుటుంబ సభ్యులు స్పందిస్తూ, తాము పీవీ గారి అంత్యక్రియలు హైదరాబాద్ లోనే చేస్తామని, అయితే ఢిల్లీలో స్మారక చిహ్నమైనా కట్టించాలని ప్రాధేయపడితే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఒప్పుకున్నారట. కానీ వీలైనంత వరకు పీవీ గారిని దూరం చేసేందుకే కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు వ్యవహరిస్తున్న తీరును గమనించిన కొందరు కుటుంబ సభ్యులు, కొందరు నాయకులు ఆ రాత్రే రేస్ కోర్స్ రోడ్ లో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ ఇంటికి వెళ్లి మరోసారి విన్నవించారు. అప్పటికే అక్కడికి వచ్చిన కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ తప్పకుండా స్మారక చిహ్నాన్ని కట్టిస్తామని హామీ ఇచ్చి పంపించేశారు. ఇక మరుసటి రోజు అంటే 2004 డిసెంబర్ 24న పీవీ గారికి ఇంటి వద్దే వివిధ పార్టీల వారు నివాళులు అర్పించారు. 10 గంటలకు ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఓ సైనిక వాహనాన్ని అలంకరించి పీవీ గారి భౌతిక కాయంపై జాతీయ జెండాను కప్పి ఎయిర్పోర్ట్ కి బయలుదేరారు. ఆ మార్గంలోనే అంటే పీవీ గారి ఇంటి నుండి ఎయిర్పోర్ట్ కి వెళ్లే మార్గంలోనే 24 అక్బర్ రోడ్ లో ఏఐసిసి ఆఫీస్ ఉంటుంది. అక్కడ కాసేపు ఆపాలని నిర్ణయించారు. ఆ పక్కనే సోనియా గాంధీ నివాసం ఉండేది. పీవీ గారి భౌతిక కాయం ఏఐసిసి ఆఫీస్ ఎదురుగా కాసేపు ఆగింది. కానీ ఆ ఆఫీస్ గేట్లు తెరుచుకోలేదు. సీనియర్ నాయకులు మాత్రమే అక్కడ ఉన్నారు. నినాదాలు కూడా లేవు. చివరికి ఆ వాహనం బయట పేవ్మెంట్ మీద ఆగింది. కాసేపటి తర్వాత సోనియా గాంధీతో పాటు ఒకరిద్దరు నేతలు వచ్చి పీవీ గారికి చివరిసారిగా నివాళులర్పించి వెళ్లిపోయారు. తన జీవితమంతా కాంగ్రెస్ పార్టీకే అంకితం చేసి ప్రధానిగా చేసిన వ్యక్తి చనిపోతే ఏఐసిసి కార్యాలయానికి తీసుకుపోయి ప్రజల సందర్శనార్థం ఉంచడం ఆనవాయితీ. గతంలో చాలా మంది విషయాల్లో కాంగ్రెస్ పార్టీ అంతే చేసింది కూడా. కానీ పివి నరసింహారావు గారి విషయంలో పార్టీ స్పందన వేరుగా ఉందని అర్థమైంది. అయితే పివి నరసింహారావు గారి భౌతిక కాయాన్ని ఏఐసిసి కార్యాలయం లోపలికి తీసుకెళ్లాలని పార్టీ భావించిందని, ఆ టైంకి గేట్లు తెరుచుకోలేదని చెప్పేవారు కూడా ఉన్నారు. కాకపోతే అందుకు కొన్నేళ్లు ముందే మాధవరావు సింధియా గారు మరణిస్తే ఆయన భౌతిక కాయాన్ని పార్టీ కార్యాలయంలోకి తెచ్చేందుకు ఆ గేట్లు చాలా ఈజీగా తెరుచుకున్నాయనే చర్చ కూడా జరిగింది. ఆ తరువాతి కాలంలో ఇదే విషయాన్ని కొందరు మన్మోహన్ సింగ్ గారి వద్ద ప్రస్తావిస్తే ఆ విషయం తనకు తెలియదని చెప్పారట. అయితే కొందరు నాయకులు చెప్పింది ఏంటంటే పార్టీ గేట్లు తెరిచేలా తమకు పైనుండి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతారు. చివరికి ఆ రోజు సాయంత్రం దాదాపు 5 గంటలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన AN-32 విమానంలో పివి నరసింహారావు గారి భౌతిక కాయం బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరింది. గవర్నర్, సీఎం తదితరులు ఎయిర్పోర్ట్ కి వెళ్లారు.
గోర్ఖా రేంజ్మెంట్ సైనికులు గౌరవ వందనం చేశారు. జూబ్లీ హాల్లో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. అభిమానులు కడసారి ఆయన్ను చూసుకున్నారు. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చి ఉన్నారు కాబట్టి హుసేన్ సాగర్ ఒడ్డున 4 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేయించారు. డిసెంబర్ 25న మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగాయి. ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, హెచ్డి దేవేగౌడ గారు, ఎల్కే అద్వానీ గారు ఇలా చాలా మంది నాయకులు, 12,000 మంది అభిమానులు హాజరయ్యారు. సోనియా గాంధీ రాకపోవడం కూడా చర్చకు కారణమైంది. అయితే ఆయన అంత్యక్రియల విషయం కూడా చర్చకు వచ్చింది. చితి పూర్తిగా కాలలేదని కూడా న్యూస్ వచ్చింది. అయితే ఇందులో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న నట్వర్ సింగ్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. పివి నరసింహారావు గారిని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని, అందుకు తాను చాలా బాధపడ్డానని చెప్పారు. మొత్తంగా చూస్తే ఆయన ప్రధాని అయ్యేందుకు వచ్చిన అవకాశానికి గండి కొట్టకూడదని భావించిన ఎన్టీఆర్ గారు నంద్యాలలో టీడీపీ తరపున పోటీ పెట్టలేదు. పివి గారి విషయంలో టీడీపీ నుండి దక్కిన గౌరవంగా దాన్ని చెప్పవచ్చు. ఇక తెలంగాణ వచ్చాక కేసీఆర్ సర్కారు ఆయన శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. నక్లెస్ రోడ్లో ఆయన విగ్రహాన్ని పెట్టింది. ఆ రోడ్డుకు పివి మార్గ్ అని పేరు పెట్టింది. ఆయన కుటుంబీకురాలైన వాణీదేవి గారిని ఎమ్మెల్సీ అయ్యేందుకు అవకాశం ఇచ్చింది కూడా. అది టీఆర్ఎస్ ఇచ్చిన గౌరవంగా చెప్పవచ్చు. ఇక 2024లో ఫిబ్రవరిలో పివి నరసింహారావు గారికి బీజేపీ సారథ్యంలోని మోదీ సర్కారు భారతరత్న ప్రకటించింది. అది బీజేపీ ఇచ్చిన గౌరవంగా చెప్పవచ్చు. అందులో రాజకీయ కారణాలు ఎన్ని ఉన్నా దేశ ప్రధానిగా చేసిన పివి గారికి సముచితమైన గౌరవం ఇవ్వడం బాధ్యత కూడా. ఇక పార్టీ వైఖరి ఎలా ఉన్నా 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కట్టిన దేశంలోనే అతి పెద్ద ఫ్లైఓవర్ గా పేరున్న మెహదీపట్నం ఆరంగర్ వరకు నిర్మించిన వంతెనకు పివి గారి పేరు పెట్టాలని భావించారు. అయితే వైఎస్ గారు 2009లో చనిపోయారు. ఆ తరువాత వచ్చిన రోషయ్య గారి ప్రభుత్వం ఆ ఫ్లైఓవర్ కి పివి ఎక్స్ప్రెస్ వే అని పేరు పెట్టింది. ఇక సోనియా గాంధీకి పివి నరసింహారావు గారంటే కోపముందని, సోనియా గాంధీకి రిమోట్ గా పనిచేసేందుకు పివి నరసింహారావు గారు ఒప్పుకోలేదని, అందుకే సోనియా గాంధీకి ఆయనపై కోపమని చెప్పేవారు కూడా ఉన్నారు. అంతేకాదు పార్టీలో కోటరీగా మారి సోనియా గాంధీ చుట్టూ చేరిన నాయకుల సిఫార్సులు, నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే ఆయన ఒప్పుకునేవారు కాదు. అందుకే చంద్రస్వామిని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ వారే పివి నరసింహారావు గారిని ఇరికించారని చెప్పేవారు ఉన్నారు. ఇక రాజీవ్ గాంధీ హత్య కేసులో దర్యాప్తు జరుగుతున్న తీరుపైన సోనియా గాంధీ గారు అసంతృప్తిగా ఉండేవారట. బాబ్రీ మసీదు ఘటన విషయంలోనూ సోనియా గాంధీ పివి నరసింహారావు గారిపై కోపంగా ఉండేవారని చెబుతారు. కారణం ఏదైనా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కీర్తిస్తున్న మన్మోహన్ సింగ్ గారిని కాంగ్రెస్ ముఖ్య లీడర్లకు పరిచయం చేసిందే మన పివి నరసింహారావు గారు. కానీ పివి నరసింహారావు గారి అంతిమ సంస్కారాల విషయంలో జరిగింది వేరు. ఇక గతంలో జరిగిన సంగతులు గుర్తు చేసుకుంటూ పివి నరసింహారావు గారి చిన్న కుమారుడు పివి ప్రభాకర్ రావు గారు అప్పట్లో మీడియాతో చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. సోనియా గారికి నాన్న అంత్యక్రియలు ఢిల్లీలో జరగడం గాని, ఆయన స్మారక స్తూపం నిర్మించడం కానీ, అసలు ఆయన్ను ఒక జాతీయ స్థాయి నాయకుడిగా చూడడం కానీ ఇష్టం లేకుండే. కానీ ఆ రోజు మా కుటుంబం మీద బాగా ఒత్తిడి పెట్టారు, అందుకే మేం ఒప్పుకోక తప్పలేదు అన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాతి కాలంలో కూడా ఆయన స్మారక చిహ్నాన్ని కట్టలేదు. ఆయన జయంతి కార్యక్రమాలను పివి నరసింహారావు గారి కుటుంబ సభ్యులు, కొందరు నాయకులు ఢిల్లీలో ప్రైవేట్ గా నిర్వహించేవారు. అయితే కొందరు నాయకులు, ముఖ్యంగా పంజాబ్ కాంగ్రెస్ నేత ఎంఎస్ బిట్టా, మన్మోహన్ సింగ్ గారు మాత్రం ఖచ్చితంగా ఈ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. ఇందులో కొన్ని విషయాలను సీనియర్ జర్నలిస్ట్ సంజయ్ బారు గారు తన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ పుస్తకంలో రాశారు. ఇవి పివి నరసింహారావు గారు మరణించిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు.